హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన మాకు ఇదేం పరీక్ష, అర్హులనే సర్వేయర్లుగా నియమించండి అంటూ వచ్చినటువంటి ఈ రెండు ఆర్టికల్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి. సో ఇక్కడ మనకైతే మాకు ఇదేం పరీక్ష, విఎల్ఓ నియామకాలకు ప్రభుత్వ పోటీ పరీక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న మాజీ విఆర్ఓలు, విఆర్ఏలు ఇతర శాఖల్లోకి పరీక్ష లేకుండానే పంపిన తమను మాతృశాఖలోకి తీసుకునేందుకు పరీక్ష ఎందుకని ప్రశ్న. ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకొని తమను నేరుగా గ్రామ రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకోవాలని వినతి అంటూ రావడం అయితే జరిగింది. గ్రామానికో రెవెన్యూ అధికారి విఎల్ఓని నియమించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబించాలనుకుంటున్న విధానం వివాదాస్పదమవుతోంది. విఎల్ఓల నియామకం కోసం ఖచ్చితంగా పోటీ పరీక్ష పెట్టాల్సిందేనన్న ప్రభుత్వ నిర్ణయాన్ని గతంలో విఆర్ఓలు, విఆర్ఏలుగా పనిచేసిన వారు వ్యతిరేకిస్తున్నారు. రెవెన్యూ శాఖ నుంచి తమను బలవంతంగా ఇతర శాఖల్లోకి పంపేటప్పుడు పరీక్ష పెట్టని ప్రభుత్వం తిరిగి మాతృశాఖలోకి తీసుకునేటప్పుడు పరీక్ష పెట్టాలనుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వారంతా పరీక్ష రాయాల్సిందేనని అంటున్నారు. టీజీపీఎస్సీ లేదా జేఎన్టీయు ద్వారా పోటీ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి అంటూ కూడా ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ అంగీకారం తెలియజేసిన వారిని అంటూ కూడా ఇచ్చారు. వాస్తవానికి రాష్ట్రంలో 25,000 మందికి పైగా రెవెన్యూ సిబ్బంది గతంలో గ్రామ రెవెన్యూ అధికారులు అంటే విఆర్ఓ, ఇంకా గ్రామ రెవెన్యూ సహాయకులు అంటే విఆర్ఏలుగా పనిచేసేవారు. విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు విఆర్ఏలను ఇతర శాఖల్లోకి పంపించడంతో ప్రస్తుతం వారిలో 4 నుంచి 5,000 మందే రెవెన్యూ శాఖలో కొనసాగుతున్నారు. మరో 3,797 మందికి 61 ఏళ్లు దాటడంతో వారి వారసులకు ఉద్యోగాలిచ్చే ప్రక్రియ ఇంకా పెండింగ్లో ఉంది. ఈ రెండు కేటగిరీలు మినహాయిస్తే సుమారు 17,000 మంది ఇతర ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు, వార్డు అధికారులు, మిషన్ భగీరథ హెల్పర్లు, ఇంకా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అటెండర్లుగా పనిచేస్తున్నారు అంటించారు. ఇప్పుడు ప్రభుత్వం రద్దయిన విఆర్ఓ, విఆర్ఏ వ్యవస్థను సమాంతరంగా గ్రామ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం సుమారు 11,000 రెవెన్యూ గ్రామాల్లో గ్రామానికి ఒకరిని అధికారిగా నియమించనుంది. ఈ ఉద్యోగాల కోసం గతంలో విఆర్ఓ, విఆర్ఏలుగా పనిచేసి ప్రస్తుతం వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారి నుంచి అంగీకార పత్రాలు తీసుకుంటోంది. డిగ్రీ, ఇంటర్ చదివిన వారు మళ్ళీ రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తే వారికి పరీక్ష పెట్టి తీసుకుంటామని చెబుతోంది అంటూ ఇచ్చారు. అదేవిధంగా నిజంగా పరీక్ష అంటూ కూడా ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయం తమ జీవితాలకే పరీక్షలా ఉందని పూర్వ విఆర్ఓ, విఆర్ఏలు అంటున్నారు. ఈ రెండు కేటగిరీల్లో కలిపి 11,600 మందికి పైగా డిగ్రీ, ఇంటర్ పూర్తి చేసిన వారు ఉన్నారని, ప్రభుత్వానికి కూడా దాదాపు ఇదే సంఖ్యలో గ్రామ రెవెన్యూ అధికారులు అవసరమైనందున మళ్ళీ పరీక్ష ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇది తమకు అగ్ని పరీక్షో, శీల పరీక్షో అర్థం కావట్లేదని పూర్వ విఆర్ఓ సంఘం నేత ఒకరు వ్యాఖ్యానించారు. మరో ట్విస్ట్ ఏంటంటే ఈ పరీక్ష రాసేందుకు గతంలో విఆర్ఓ, విఆర్ఏలుగా పనిచేసి ప్రస్తుతం రెవెన్యూ శాఖలో కొనసాగుతున్న వారు అర్హులు కాదని ప్రభుత్వం చెబుతోందని, కేవలం ఇతర శాఖల్లోకి వెళ్ళిపోయిన వారి నుంచే సానుకూల వ్యక్తీకరణ హామీ తీసుకుంటుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఇలా చేయడం ద్వారా డిగ్రీ, ఇంటర్ ఉత్తీర్ణుల సంఖ్య భారీగా తగ్గిపోతుందని, అప్పుడు తగినంత మంది అర్హులు లేరనే కారణంతో బయటి వారితో కలిపి తమకు పరీక్ష పెట్టాలనేది రెవెన్యూ ఉన్నతాధికారుల ఆలోచనగా కనిపిస్తోందని అంటున్నారు. దీనిపై ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకొని డిగ్రీ, ఇంటర్ చదివి ఇంకా పూర్వ విఆర్ఓలు, విఆర్ఏలుగా పనిచేసిన వారందరినీ నేరుగా గ్రామ రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకోవాలని కోరుతున్నారు. సో ఇక్కడైతే మనకి విఆర్ఏల అర్హత వివరాలు అంటూ ఇచ్చారు. 3,717 మనకి డిగ్రీ, ఇంటర్ 2,700,
అదేవిధంగా 9130 ఎస్ఎస్‌సి అర్హత కలిగిన వారున్నారు. అదేవిధంగా 3797 మంది 61 ఏళ్ళు దాటిన వారున్నారు అంటూ కూడా ఇచ్చారు. అదేవిధంగా వీరితో పాటు 5195 మంది వీఆర్ఓలు డిగ్రీ, ఇంటర్ విద్యార్హత కలిగిన వారున్నారు అంటూ. సో, ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. మాకు ఇదేం పరీక్ష అంటూ. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలపండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. అర్హులనే సర్వేయర్లుగా నియమించండి అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నిరుద్యోగుల విజ్ఞప్తి అంటూ ఇచ్చారు నమస్తే తెలంగాణ పేపర్లో అయితే. సో, దీని గురించి చూద్దాం. డిప్యూటీ సర్వేయర్ పోస్టులను పాత వీఆర్ఓలు, వీఆర్ఏల ద్వారా భర్తీ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉండడాన్ని నిరుద్యోగులు ఖండిస్తున్నారు. మంగళవారం వారు సచివాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశారు. ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్న పాత వీఆర్ఓలు, వీఆర్ఏలను సర్వేయర్ పోస్టుల్లో నియమించాలని ప్రభుత్వం నిర్ణయించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. 2017 నోటిఫికేషన్ ప్రకారం డిప్యూటీ సర్వేయర్ పోస్టులను ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంటెక్, సివిల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులని చెప్పారు. అలాంటి పోస్టులను సాంకేతికంగా అర్హత లేని ఇంటర్, డిగ్రీ వారితో భర్తీ చేయడం అన్యాయమని వాపోయారు. ఈ ప్రక్రియను నిలిపివేయాలని వినతి పత్రం అందజేశారు. సర్వేయర్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్తో భర్తీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగులు తెలిపారు. జాబ్ క్యాలెండర్లో డిప్యూటీ సర్వేయర్ పోస్టులను చేర్చుతామని పేర్కొన్నట్లుగా వెల్లడించారు అంటూ ఇచ్చారు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ.